చాలా రోజుల వెయిట్ చేసిన తర్వాత నా 65 ఇంచెస్ టీసీఎల్ టీవీ అయితే ఇంటికి వచ్చింది. టీవీ కొనే ముందు నేను సోనీ, ఎల్జీ, శాంసంగ్ ఇలా చాలా మోడల్స్ కంపేర్ చేశాను. కానీ నా బడ్జెట్లో నాకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈ టీవీలోనే దొరికాయి. అందుకే ఫైనల్గా నేను టీసీఎల్ P8Lని సెలెక్ట్ చేశాను. ఈ టీవీ వచ్చేసి QD మినీ ఎల్ఈడి, నేటివ్ రిఫ్రెష్ కూడా 144 హెర్ట్జ్ ఉంది. ఇది మనకి గేమ్స్ ఆడుకునేటప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో మెయిన్గా అందుకే కొన్నాను. ఇన్స్టాలేషన్ కోసం టీసీఎల్ టెక్నీషియన్ని షెడ్యూల్ చేసి మనకి పంపిస్తారు వన్స్ మనకి బాక్స్ డెలివరీ అయిన తర్వాత. ఫస్ట్ బాక్స్ని కేర్ఫుల్గా ఓపెన్ చేసి టీవీని డ్యామేజ్ అవ్వకుండా సాఫ్ట్ ఫోమ్ మీద పడుకోబెడతారు. 65 ఇంచెస్ ప్యానెల్ కాబట్టి హ్యాండ్లింగ్ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఈ స్టేజ్లో మనం హరీబరీ అవ్వడం మంచిది కాదు. టెక్నీషియన్స్ అయితే ప్రాపర్గా హ్యాండిల్ చేసి ప్యానెల్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లేకుండా చెక్ చేస్తారు. ఇది 2026 న్యూ టీవీ 65 P8L మోడల్ నెంబర్. తర్వాత టీవీ బ్యాక్ సైడ్లో వాల్ మౌంటింగ్ బ్రాకెట్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ కరెక్ట్గా స్క్రూస్ కనుక యూజ్ చేయకపోతే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మొత్తం టీవీ వెయిట్ ఈ బ్రాకెట్స్ మీదనే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వాల్ మీద హోల్స్ డ్రిల్ చేస్తున్నారు వాల్ మౌంట్ ఫిక్స్ చేయడానికి. యాక్చువల్గా టీసీఎల్ ఫ్రీగా ఒక స్టాండర్డ్ ఫిక్స్డ్ వాల్ మౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది, కానీ నేను అది కాకుండా మూవబుల్ వాల్ మౌంట్నే చూస్ చేసుకున్నాను. టెక్నీషియన్ దాని ప్రైస్ 2100 అని చెప్పారు. మూవబుల్ వాల్ మౌంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే టీవీని మనం లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఫ్రంట్కి ఇలా మూవ్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఏదైనా సెట్ చేసుకోవాలన్నా బ్యాక్ సైడ్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో నా యూజేజ్కి అది బెటర్ అనిపించి అది ఆర్డర్ అయితే చేశాను. టీవీ అయితే పవర్ ఆన్ చేశాను. స్టార్టింగ్ టీసీఎల్ లోగో కనిపిస్తుంది. అండ్ ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టము, చాలా స్మూత్గా ఉంటుంది ఓఎస్. ఇప్పుడు మనం ఇనీషియల్ సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఇలా సింపుల్గా ఉన్నవన్నీ మనకి మొబైల్స్లో ఎలా అయితే సెటప్ చేసుకుంటామో అలా సెటప్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకిచ్చిన రిమోట్ని పెయిర్ చేయాలి. రిమోట్లో ఆల్రెడీ మనకి బ్యాటరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి, సో ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. సెటప్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు టీవీ డిఫాల్ట్ సౌండ్ ఎలా ఉందో వీడియో ప్లే చేసి చూద్దాము. ఈ టీవీకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ రెండూ సపోర్ట్ అయితే ఉంది. ఫైనల్గా స్క్రీన్ మీద ఉన్న ప్రొటెక్టివ్ ఫిలింని రిమూవ్ చేశాను. చాలామంది డస్ట్ పడకూడదని లేదా స్క్రాచెస్ పడకూడదని దీన్ని అలానే ఉంచేస్తారు, కానీ యాక్చువల్గా అలా ఉంచితే మనకి టీవీ ప్లే చేస్తున్నప్పుడు హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఇది చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డిస్ప్లే. సో ఖచ్చితంగా ఈ స్క్రీన్ అయితే రిమూవ్ చేయండి. మీకు స్టార్టింగ్లో ఇది మూవబుల్ పెట్టించానని చెప్పాను కదా వాల్ మౌంట్, చూడండి ఎలా వస్తుందో. మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే డిఫాల్ట్ అయితే ఇలా ఛాన్స్ ఉండదు, మనకి స్టాండర్డ్ గా మనకి వాల్ కి అటాచ్ అయి ఉంటుంది. ఇదైతే మనకి ఎట్లా కావాలో అట్లా తిప్పుకోవచ్చు, ఫ్రంట్ కి, బ్యాక్ కి, సైడ్ కి, అన్నిటికి. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ టీవీ యొక్క డెమో చూద్దాము, వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు చూసింది ఇది. రీసెంట్ గా టీసీఎల్ టీవీస్ అయితే చాలా మంది తీసుకుంటున్నారు. సో మీ ప్రిఫర్ తగ్గట్టు టీవీ సెలెక్ట్ చేసుకోండి. ఇదేమి రివ్యూ కాదు, జస్ట్ నా మనీతో నేను కొనుక్కొని జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు సోనీ నచ్చినా, శాంసంగ్ నచ్చినా అవి తీసుకోండి. బట్ నా ఫీచర్స్ తగ్గట్టు నాకైతే ఈ టీవీ బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ ఇదైతే నేను క్రోమాలో తీసుకున్నాను. క్రోమాలో మాకు 65,000 అలా వచ్చింది విత్ డిస్కౌంట్స్ తో కలిపి. అండ్ ఇవి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉన్నవి. ఆ లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చూడండి.